ఆనంద్ సాయి కృష్ణ గారు, స్పిరిచువల్ జర్నీయే కాదు, మామూలుగా వ్యక్తిగత జీవితంలో మనుషుల మనస్తత్వాలు, బిహేవియర్స్ ఒకసారి చూస్తే అసలు ఆలోచనలు ఏ విధంగా ఉండాలంటారు? ఇప్పుడు పాజిటివ్గా ఉండాలండి. మన జీవితాన్ని నిర్ణయించేది మన ఆలోచనలు. బట్ మనిషికి ఏం చేస్తున్నాడంటే ఆలోచనల నుండి బయటకు రాలేకపోతున్నాడు. ఇప్పుడు చూడండి, మనం ఉన్నామండి, ఫస్ట్ ఏదో ఒకటి ఇది నా జీవితంలో ఎందుకు జరిగిందని ఒక చిన్న నెగిటివ్ ఆలోచనతో స్టార్ట్ చేయండి. మనకు తెలియకోకుండానే మన బాడీ ఇక్కడ ఉంటుంది, కానీ మైండ్ మాత్రము గంట ముందు ఏది జరిగిందో నెగిటివ్ అనేది దాని దగ్గరికి వెళ్తుంది. దానికి కారణం ఏంటంటే అది స్టార్ట్ అవ్వడానికి 1 డే బిఫోర్ ఏదో జరిగి ఉంటుంది, దాని దగ్గరికి వెళ్తుంది. అది స్టార్ట్ అవ్వడానికి 1 మంత్ ముందు ఏదో జరిగి ఉంటుంది, దాని దగ్గరికి వెళ్తుంది. ఈ ఆలోచనలు ఎలాగుంటాయంటే మనిషిని స్థిమితంగా, మానసికంగా, ప్రశాంతంగా ఉండనివ్వండి. ఒకటి నెగిటివ్ గుర్తు చేసుకున్నాం అనుకోండి, మనకు నా పాస్ట్లో జరిగిన 4-5 సంవత్సరాల కింద జరిగిన కూడా గుర్తొస్తాయి. అవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన యొక్క సోల్ అనేది మనకు ప్రశాంతత ఇవ్వదండి. ఇప్పుడు మనకు ఆకలి వేస్తే, భోజనం చేస్తే ఆకలి తీరుతుంది, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటాం. సోల్ కూడా అలాగేనండి. మనకి సోల్ ఏం చెప్తుందంటే నువ్వు నాకు పాజిటివ్ ఆలోచనలు ఇవ్వు, నీకు ఏది కావాలో నేను దాన్ని ఇస్తానని చెప్తుంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే దానికి ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది కూడా మనకు సపోర్ట్ చేయడం అనేది మానేస్తున్నది. కాబట్టి ఒక వ్యక్తి ఎలాగుండాలంటే ఎప్పుడు మన జీవితాన్ని నిర్ణయించుకునేది మన ఆలోచనలే. మనకి ఈరోజు మనం ఈ లైఫ్ కావాలనుకున్నాము, ఈ లైఫ్ ఈరోజు ఇలా లీడ్ చేస్తున్నామంటే దీనికి మనం 1 సంవత్సరం కిందో, 2 సంవత్సరాల కిందో, 3 సంవత్సరాల కింద ఒక ఆలోచన చేసి ఉంటాం. నేను దీంట్లో ఉండాలి, ఈ ప్రొఫెషన్లో ఉండాలి, ఇలా వెళ్ళాలి, దీనివైపు నేను అడుగులు అనేవి స్టార్ట్ అవ్వాలనుకున్నప్పుడు చూడండి, మనకు ఆ రోజు మనం ఈ ఆలోచన చేసినప్పుడు మనకు అసలు ఆ ఫీల్డ్లో మనకు సంబంధం ఉండదు, అనుభవం ఉండదు. జస్ట్ అలా మనము దాని గురించి తెలుసుకుంటూ వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన వ్యక్తులంతా మన దగ్గరకు వస్తారో లేదా అంటే అక్కడ మన యొక్క ఆలోచనల పవర్ అనేది పనిచేస్తుంది అనమాట. బట్ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని నమ్మడం లేదండి. మన యొక్క జీవితానికి సృష్టికర్త మన యొక్క ఆలోచనలే కారణం అంటే చాలామంది కొట్టేస్తారు. బట్ మనం ఏం చెప్తున్నామంటే క్లాసుల్లో వచ్చిన ప్రతి ఒక్కరికి రోజు వాళ్ళకి ఇచ్చేది ఒకటి, అంటే స్టూడెంట్కి ఎలాగైతే హోంవర్క్ ఇస్తారో మేము అలాగే ఇస్తామండి. 1 వీక్ వాళ్ళకి ఏం చేస్తామంటే ఈరోజు ఉదయం నుండి సాయంకాలం వరకు మీరు నిద్రపోయే ముందు ఒక నోట్బుక్ తీసుకొని ఈరోజు మీరు ఎంతమంది నెగిటివ్ వ్యక్తులను కలిచారు, ఎంతమంది నెగిటివ్ పనులు చేశారు, ఎంత నెగిటివ్ జరిగిందని ఒక సైడ్ రాపిస్తాం. ఇంకో పేజీలో మొత్తం పాజిటివ్ రాయిపించేస్తాం. అంటే ఈరోజు ఉదయం నుండి నీకు మంచి ఎంత జరిగింది, నీకు ఫైనాన్షియల్గా ఎంత గట్టినయ్యావు, నీకు పాజిటివ్ సర్కిల్ ఎంత క్రియేషన్ జరిగింది, ఇవన్నీ ఇంకో పేజీలో రాపిస్తాం. ఇవన్నీ వాళ్ళకి ఎలా చేపిస్తామంటే ఒక 1 వీక్ వరకు రాపిస్తాం అన్నమాట. ఈ 1 వీక్ తర్వాత మండే టు సండే వరకు రాపించిన తర్వాత మండే బుక్ ఓపెన్ చేసి వాళ్ళు మాకు ఆన్లైన్ క్లాస్ అని ఉంటుంది కదా, ఆ సండే బుక్ ఓపెన్ చేసుకుని వాళ్ళు ఆన్లైన్ క్లాసులకు రావడం జరుగుతుంది. నాకు ఇలా జరిగింది అన్నప్పుడు ఇవి ఏవైతే రాసావో ఒకసారి మీరు చదవండి అని చెప్తాను. ఈ 1 వీక్ అంతా జరిగింది అక్కడ చూడండి, వాళ్ళు పాజిటివ్ రాసుకునే దానికన్నా దానికి 100 టైమ్స్ ఎక్కువ నెగిటివ్ జరిగింటాయి వాళ్ళ జీవితం. నెగిటివ్గా రాసుకుంటారు. నెగిటివ్ జరిగింది అన్నప్పుడు ఏమవుతుంటే అక్కడ నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. దీనికి అంతటి కారణం ఎవరంటే మన ఆలోచనలను మనిషికి ఎలాగుంటాయంటే చీడ పురుగున్నట్టండి. మనిషిని మనకి తెలియకోకుండానే మనల్ని మెంటల్గా, ఫిజికల్గా డిస్టర్బ్ చేస్తుంటాయి. కాబట్టి మనిషి ముందు మారాలంటే, అతని జీవితం మారాలంటే అతని ఆలోచనలు మారాలి. అతని ఆలోచనలు మారాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలో మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోకున్నంత వరకు మన ఆలోచనలు మారాలి. మీరు చెప్తున్నారు. చాలా మంది ఒక మాట చెప్తుంటారు పదే, నేను ఎంత పాజిటివ్గా ఉందాం అనుకున్నా కూడా నైట్ కళల్లో కానీ ఇంకొకటి కానీ ఏదో అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్సే నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. నేను ఎంత ఆలోచించినా కూడా అవి నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నానని చెప్తా. అదేంటే మానసిక వ్యాధ, లేదంటే చుట్టూ నెగిటివ్ ఆరా క్రియేట్ చేసుకోవడం? ఇప్పుడు మీరు క్వశ్చన్ అడగడం కాబట్టి చెప్తున్నా. మీరు నైట్ పడుకోబోయే ముందు కళలు, తర్వాత ఉలిక్కి పడలు ఇవన్నీ జరుగుతాయి కదా. వాళ్ళు ఎందుకంటే నిద్రపోయే ముందు బాధతన, లేకపోతే అంత ఈ కష్టం నష్టం ఇవన్నీ ఆలోచన చేసుకుంటూ పడుకుంటారు కదా. ఇవన్నీ ఎవరికి జరిగింటాయో ఈ రోజు జస్ట్ ఒక 5 days తర్వాత, ఈ రోజు నిద్రపోయే ముందు మీరు అంతా మంచి జరిగిన దానికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ, కృతజ్ఞత చెప్పుకుంటూ నిద్రపోండి. మీకు ఆ రోజు మీరు నమ్మరు, కానీ మీరు ఎలాంటి నిద్ర పోవాలనుకున్నారో అలాంటి నిద్ర ఆ రోజు నైట్ వస్తుంది. ఎందుకంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది దాన్ని రిసీవ్ చేసుకొని మనం దాని గురించే వెతకడం అనేది, మనకు ఆత్మ అనేది మనం పడుకునే ముందు ఏదైతే ఆలోచన చేస్తామో దానికి సంబంధించిన రిజల్ట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చూడండి, మనము హ్యాపీగా నిద్రపోయిన రోజు చూడండి తిరిగి మరుసటి రోజు హ్యాపీగా నిద్రలేస్తాం. బాధపడుకుంటూ నిద్రపోయిన రోజు చూడండి తిరిగి మరుసటి రోజు సాడ్గానే నిద్రలేస్తాం. కాబట్టి నిద్రపోయే ముందు మీరు మంచి కామెడీ మూవీ చూడండి, లేకపోతే మంచిగా మెడిటేషన్ చేసుకోండి, మంచి బుక్స్ చదవండి. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ప్రజెంట్లో మన నిద్రపోయినప్పుడు ఏమవుతుందంటే సబ్ కాన్షియస్ మైండ్ కూడా మనము నిద్రపోయే ముందు ఏవైతే ఆలోచన చేసామో రేపటి రోజు మన లైఫ్లోకి అవి తీసుకురావడానికి ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది పనిచేస్తుంది. సరే, మీరు ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశారు, ఒకసారి డీటెయిల్స్ తెలియచేయండి. మనకు ఆన్లైన్ క్లాస్ అనేది ఎవ్రీ సండే ఉంటుందండి, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. ఆఫ్లైన్ క్లాస్ అనేది మంత్లీ ఒకటి ఉంటుందండి.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ అనంత సాయి కృష్ణ గారు. ఎస్, ఎవరైతే స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యని హీల్ చేయించుకోవాలనుకున్నా, లేదంటే ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావాలి, కొత్తగా న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి, అది కూడా స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారితో మాట్లాడచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు.